ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు న్యూ జల్పైగురి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గుంటూరు లోకో షెడ్. ఇది వచ్చేసి చెన్నైకి మెయిన్ లైన్. సో రైట్ నా నేను వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు. ఈ రోజు మనం గుంటూరు నుండి విజయవాడ వరకు ఒక మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్రెడీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే పెట్టేశాడు. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇదిగోండి గుంటూరు రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే. అటుపక్క వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇదిగోండి గుంటూరు టెర్మినల్ 1 వైపు అయితే రిటైరింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఎంత ఛార్జ్ చేస్తారో నాకైతే తెలియదు. మన వాళ్ళు గుంటూరు నుండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. అటువైపు వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు స్లోగా లోపలికి వెళ్ళిపోదాము. ఈ మెమో ట్రైన్స్కి వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదు. మనం అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 67248 గుంటూరు టు విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇదిగోండి మనం అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము. గుంటూరు టు విజయవాడ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇదిగోండి మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే బయలుదేరింది. ట్రైన్ అవుట్ సైడ్ నుండి చూపిద్దాం అనుకున్నాను, ఈలోపు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకే ఇంక ఎక్కేసాను. గుంటూరు నుండి వీడియో ఎవరిని చూసినట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. సో ఇక్కడ నుండి ఒక లైన్ అయితే కట్ అవుతుంది కదా, ఇది తెనాలి జంక్షన్ వైపు కట్ అవుతుంది. ఈ లైన్ వచ్చేసి మనం వచ్చేసి నంబూరు పెద్ద కాకాని ఆల్ట్ మీదగా అయితే వెళ్తున్నాము. అది తెనాలి లైన్. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గుంటూరు లోకో షెడ్. గుంటూరు నుండి తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో గుంటూరు నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకేది పెద్ద కాకాని ఆల్ట్లో. అదిగోండి అటుపక్క ఒకటి చూస్తున్నారు కదా, మొత్తం అది గుంటూరు లైన్. సో మనమైతే పెద్ద కాకాని ఆల్ట్కి అయితే వచ్చేసాము. గుంటూరు నుండి పెద్దగా కానీ ఆల్ట్కి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టు 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 మినిట్స్. సో పెద్దగా కానీ ఆల్ట్ నుండి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నంబూరు. బాయ్ బాయ్ పెద్దగా కానీ. అయితే ఇప్పుడు నంబూరుకి అవుటర్స్లో అయితే ఉన్నాము. పెద్దగా కానీ ఆల్ట్ నుండి నంబూరుకి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు నంబూరు. నంబూరు నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. నంబూరులో మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 1 మినిట్. ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే గుంటూరు నుండి బయలుదేరాక ఫస్ట్ వచ్చేసి పెద్దగా కానీ ఆల్ట్, నంబూరు, మంగళగిరి, కృష్ణగనాల్ జంక్షన్, విజయవాడ. మొత్తం 5 స్టాపుల్లో అయితే ఆగుతుంది మన మెమో ట్రైన్. నంబూరు నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి. బాయ్ బాయ్ నంబూర్. నంబూర్ స్టేషన్ దగ్గరలో కల్వరి టెంపుల్ అయితే ఉంటుంది. నంబూర్లో చాలామంది ఇక్కడికి అయితే వెళ్తారు, ఈ చర్చికే. ఎంతమంది విజిట్ చేశారు ఈ చర్చికి కింద కామెంట్ అయితే చెప్పండి. వెల్కమ్ టు మంగళగిరి. మనమైతే మంగళగిరి అయితే వచ్చేసాము. మంగళగిరి స్టేషన్ కూడా వచ్చేసి ఎంఏజీ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 1 మినిట్. మంగళగిరి నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మంగళగిరి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఇంకా కృష్ణగనాల్ జంక్షన్. ఇంకా ఒక స్టాప్ ఉంది విజయవాడ వెళ్ళడానికి. ఇంకా కృష్ణగనాల్ జంక్షన్ ఒకటి వచ్చేస్తే ఇంకా మనం విజయవాడకి అయితే ఎంటర్ అయిపోతాము. నెక్స్ట్ కృష్ణగనాల్ జంక్షన్లో ఒక జంక్షన్ లైన్ అయితే మీట్ అయ్యింది, అక్కడైతే మీకు చూపిస్తాను. బాయ్ బాయ్ మంగళగిరి. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడైతే కృష్ణగనాల్ జంక్షన్ కౌంటర్స్లో అయితే ఉన్నాము. అటుపక్క ఒక జంక్షన్ లైన్ అయితే మీట్ అవుతుంది కదా, అది తెనాలి వైపు వచ్చేది.
ఇదిగోండి కృష్ణగిరి జంక్షన్లో కరెక్ట్గా మీట్ అయింది మనకి. అది వచ్చేసి చెన్నైకి మెయిన్ లైన్. ఎగ్జాక్ట్లీ మనకైతే కృష్ణగిరి జంక్షన్లో అయితే మీట్ అవుతుంది. స్లోగా ఇప్పుడు మన ట్రైన్ అయితే కృష్ణగిరి జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. సో వెల్కమ్ టు కృష్ణగిరి జంక్షన్. సైడ్ మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి అహ్మదాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడే అవతల ట్రాక్లో గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళింది, అందుకే ఆపేసాడు అది. ఆ ట్రైన్ వెళ్ళినాక బయలుదేరుతుంది అనుకుంటా. కృష్ణగిరి స్టేషన్ కూడా వచ్చేసి కేసీసీ. ఇదిగోండి పక్క ట్రాక్లో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి అహ్మదాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇది వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే తీస్తాడు కృష్ణగిరి జంక్షన్ నుండి. ఆ ట్రైన్ వెళ్ళాక బయలుదేరిద్ది అనుకుంటే ఇంకో ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టేశాడు మన ట్రైన్. ఏం ట్రైనో చూద్దాం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు న్యూ జల్పైగురి. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఈ ట్రైన్ వెళ్ళాక మన ట్రైన్ సిగ్నల్ ఇస్తాడా లేదంటే ఇంకో ట్రైన్కి ఏదైనా క్రాసింగ్ పెడతాడని చూద్దాం. అవతల సైడ్ ట్రాక్లో గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళి డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దానికోసం క్రాసింగ్ ఏమైనా పెడతాడో లేదా మన ట్రైన్ పంపిస్తాడో చూడాలి. మ్యాక్సిమం అయితే దాన్నే పంపిస్తాడు అనుకుంటున్నాను. ఆ డబుల్ డెక్కర్ ట్రైన్లో మనం ఇంతకుముందు విశాఖపట్నం నుండి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేసాము. ట్రైన్కి అయితే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, వెళ్ళిపోతుంది. ఫైనల్లీ 3 times క్రాసింగ్ అయినాక మన ట్రైన్ అయితే కృష్ణగిరి జంక్షన్ నుండి అయితే బయలుదేరింది. సో బాయ్ బాయ్ కృష్ణగిరి జంక్షన్. ఇప్పుడు మనం అయితే కృష్ణా రివర్లోకి అయితే ఎంటర్ అవుతాము. కృష్ణగిరి రివర్ మీద నుండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వన్స్ కృష్ణా రివర్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అయితే వ్యూ అయితే చూపిస్తాను. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడే. గుంటూరు నుండి విజయవాడ వరకు డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 31 kilometers అయితే ఉంటుంది. అండ్ జర్నీ టైం వచ్చేసి 1 hour 15 minutes అయితే ఉంటుంది. ట్రైన్లో లోపల వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 3:2 సిట్టింగ్. ఎక్కువ జనాలు అయితే లేరు ఈ ట్రైన్లో, మొత్తం ఖాళీ ట్రైన్ మొత్తం. ఇదిగోండి మనం అయితే కృష్ణా రివర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పక్కన గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. అడుబాకి అయితే ప్రకాశం బ్యారేజ్ చూపిద్దాం అనుకున్నాను, ఈలోపు గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇదంతా రైట్ సైడ్ వ్యూ. గూడ్స్ ట్రైన్ కూడా స్లోగా అయితే మూవ్ అయిపోయింది. అదిగోండి అడుబాక్ ప్రకాశం బ్యారేజ్. గూడ్స్ ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అయిపోయింది. అదిగోండి పిఎన్బిఎస్ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్. ఇప్పుడు మనం అయితే విజయవాడ జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అవుటర్స్లో అయితే ఉన్నాము. సో ఫైనల్లీ మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసాము. విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసి BZA. అది కూడా ఇందాక మనకి కృష్ణగిరి జంక్షన్లో క్రాస్ ఓవర్ అయింది కదా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు న్యూ జల్పైగురి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే ట్రైన్ వచ్చేసి నెంబర్ చేంజ్ చేసుకొని అయితే ఇప్పుడు నర్సాపూర్కి అయితే వెళ్తుంది. ఇప్పుడే విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే విజయవాడ నుండి లింగంపల్లి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద చూసారా ఉదయ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇందాక మనకి కృష్ణగిరి జంక్షన్లో అయితే క్రాస్ ఓవర్ అయితే అయింది కదా, అదే ఇది. సో ఫైనల్లీ మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసాము. సో ఈ వీడియోని అయితే ఎక్కడ ఎంజాయ్ చేస్తాం. ఈ వీడియో అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.